వైసీపీలో పెను కలకలం రేగింది. అక్రమాస్తుల కేసులు మొదలుకొని అధికార అరాచకాల వరకు జగన్ కోటరీలో సాక్షిభూతంగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. రాజీనామా నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరూ ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదన్న సాయిరెడ్డి తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోవడం లేదని పేర్కొన్నారు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్నారు. 2 సార్లు రాజ్యసభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన జగన్కు తనను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతికి సదా కృతజ్ఞుడనని పేర్కొన్నారు. దాదాపు 9 ఏళ్లు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చిన ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో రాజకీయంగానే విభేదించారన్న సాయిరెడ్డి చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని ఎక్స్లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఆకస్మిక రాజకీయ సన్యాసం వెనుక కారణాలేంటన్నదే వైసీపీలో చర్చనీయాంశమైంది. జగన్ అక్రమాస్తుల గుట్లమట్లన్నీ తెలిసిన చిట్టాగుప్తుడిగా విజయసాయిరెడ్డికి పేరుంది. అక్రమాస్తుల కేసులన్నింటిలో ఏటుగా ఉన్న ఆయన జగన్తో పాటు కొన్ని నెలల పాటు కారాగారంలో ఉన్నారు. జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి వైసీపీలో నంబర్ 2గా చలామణి అయ్యారు. జగన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పార్టీలోనూ, వైసీపీ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పారు. ఆ తర్వాత పార్టీలో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గుతూ వచ్చింది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా తప్పించిన జగన్ ఆ తర్వాత కొంతకాలానికి సోషల్ మీడియా బాధ్యతల నుంచి తొలగించారు. అప్పటి నుంచి వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాబల్యం పెరిగింది. సాయిరెడ్డి తాడేపల్లి ప్యాలెస్కు రావడం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి జగన్ ఒత్తిడి మేరకు అయిష్టంగానే పోటీ చేశారని ప్రచారం జరిగింది. జగన్ ఘోర పరాజయం తర్వాత వైసీపీ నేతలంతా తమ దారి తాము చూసుకుంటూ వస్తున్నారు. పార్టీ వీడే నేతలను బుజ్జగించే బృందంలో ఒకటిగా ఉండే విజయసాయిరెడ్డి ఇప్పుడు అనూహ్యంగా జగన్కు గుడ్ బై చెప్పడం వైసీపీని ఓ కుదుపుతోంది.